సో ఇది అల్లెప్పి డే 2 బండి స్టార్ట్ అవట్లా. ఇది సీను అన్న వాళ్ళ బండి. సీను అన్న బండి తీసుకొని ఇలా వాళ్ళ ఊరు తిరగడానికి వచ్చాను. వాళ్ళ ఊరు ఇది కేరళ ఊర్లు ఇవి. కేరళలో ఉండే పల్లెటూరు. చిన్న చిన్న ఊర్లు మొత్తం కవర్ చేస్తున్నా. స్టే ట్యూన్. ఇంకా పెడతా ఇవాళ డే 2 బ్లాగ్ ఆఫ్ అల్లెప్పి. మొత్తం నీళ్లతో నిండిపోయి ఉంది. మొత్తం చేపలే, మొత్తం ఫార్మింగ్. ఇది చేపలు అంటున్నాయి. ఈ కొండలు ఎందుకు కట్టారంటే ఇప్పుడు వాటర్ వచ్చి నీరు వర్షం పడినా కానీ ఏమైనా పడినా కానీ మనకి ఈ వాటర్ వచ్చేసి స్టే ఉండకూడదు. మీన్ ఇక్కడ ఇళ్లలో స్టే ఉండకూడదు. సో అందుకే కట్టారు ఈ వాటర్ బాడీస్ కూడా ఎక్కువ ఉండకూడదు అంట. సో వాటర్ మొత్తం ఈ వాటర్ ఇలా కాలువలో వచ్చేస్తాయి. కాలువలో వచ్చేసినప్పుడు వీళ్ళేమో ఫిష్ ఫార్మింగ్ చేస్తారు. దీంట్లో కూడా ఫిష్ ఫార్మింగ్ తెలుసు కదా, ఫిష్ ఫార్మింగ్ చేస్తారు వీళ్ళు. సో ఇదిగోండి మన సీను అన్న వాళ్ళ అమ్మ చేచి అమ్మ. సో చాలా చాలా ఫేవరెట్ అసలు అమ్మ. ఐ విల్ మిస్ యూ. అసలు చూడండి ఎంత మంచిగా చూస్తున్నారు. నేను చెప్పా కదా, ఫుల్ అన్నం పెట్టేసి నాకైతే కడుపు నిండా పెట్టేశారు. మా కేరళలో నాకైతే అమ్మ. ఓకే సరే, నేను తర్వాత మొత్తం చూపిస్తా, ఇల్లు కూడా చూపిస్తా. బాయ్. సో ఏమైందంటే ఇప్పుడు నేను ఒక మ్యారేజ్కి వెళ్తున్నా, మలయాళీ మ్యారేజ్కి. అసలు మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తున్నా. మలయాళం అంటే వాళ్ళ యొక్క పద్ధతులు అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తున్నా. ఇదిగో నాకు పంచ తెచ్చారు. పంచ కట్టుకో, మనం మ్యారేజ్కి వెళ్దామని. హ్యాపీగా ఉంది బ్రో. అసలు ఇంత మంచిగా ఉన్నారు వీళ్ళు. మ్యారేజ్ చూపిస్తాం, మొత్తం మ్యారేజ్ చూపిస్తాం మీ అందరికి. మ్యారేజ్ మొత్తం కవర్ చేద్దాం, ఫుడ్ కవర్ చేద్దాం, మ్యారేజ్ యొక్క పర్సన్స్ ని కవర్ చేద్దాం. సో ఇప్పుడు నేనైతే టిఫిన్ తింటున్నా, అలాగే మ్యారేజ్కి వెళ్తా టిఫిన్ తినేసి. సో పెట్టిందా అన్నా, ఏంటి ఇది? పుట్టు స్టీమ్ కేక్. పుట్టు స్టీమ్ కేక్ అంటున్నారు. అసలు కర్రీ చేశారు. కర్రీలో అది మళ్ళీ బనానా వెరైటీగా ఉంది మొత్తం అయితే. ఓకే, సో నేను ఇప్పుడైతే పెళ్ళికి వెళ్తున్నా. పెళ్ళిలో మొత్తం చూపిస్తా. మొత్తం మన మలయాళీది మ్యారేజెస్ ఎలా అవుతాయో చూపిస్తా. చలో, నేను పెళ్ళికి వెళ్తున్నా. పెళ్ళికేటప్పుడు బాగోలేదు పెళ్ళికేటప్పుడు అయితే. సో ఇప్పుడు నేను పెళ్ళికి వెళ్తున్నా. సీను అన్న స్పెషల్గా నా కోసం షర్ట్ ఆ పంచ తెచ్చారు. ఎంజాయ్ చేద్దాం పెళ్ళికి వెళ్ళి. సో వచ్చేసాను నేను ఇక్కడ, పెళ్ళికి వచ్చా. చూడండి నా గెటప్ బాగోలేదు. సో పెళ్ళికి వచ్చా, పంచ ఇచ్చారు, పంచ కట్టుకొని వచ్చా. పెళ్ళి అయితే మస్తుగా ఉంది. ఇదిగో వీడియో, మన వెల్కమ్ డ్రింక్ కూడా ఇస్తున్నారు ఇక్కడ. సో ఇతను వాళ్ళ తమ్ముడు, వాళ్ళ కజిన్ది పెళ్ళి. తిందాం, భోజనాలు కూడా తిందాం, ఫుడ్ మంచిగా తినేసి.
She's the bride now. Okay. He's explaining about both of the family. Okay. Sri Anilkumarindeയും ശ്രീമതി ജ്യോതി അനിലിന്റെയും മകൾ കുമാരി അശ്വിനി അനിലിന്റെയും കായംകുളം യൂണിയനിൽപ്പെട്ട പുതിയവിള വടക്ക് 289 നമ്പർ ശാഖായോഗത്തിൽപ്പെട്ട പുതിയവിള സ്കൈ ഹൗസിൽ സുനിൽകുമാർ ലാലി സുനിൽകുമാർ ദമ്പതികളുടെ മകൻ എസ് ആകാശം തമ്മിലുള്ള വിവാഹത്തിന്റെ ചടങ്ങുകളാണ്. തിരുമേനിക്ക് സൈഡിലോട്ട് നിൽക്കണേ. తరుగుతుంటే గారం పెరుగుతుంటే వనికే చేతులకు గాసుల చప్పుడు చప్పున ఆపుకొని గడేయగ మరిచిన తలుపే వేయండని సైగడు తెలిపే క్షణాలిక కరిగిపోవా
సో పెళ్ళి అయితే అయిపోయింది. ఇప్పుడు ఇంకా భోజనాలకు వచ్చేస్తే భోజనాలు మొత్తం మనలాగే ఉంది. మిల్ మేకర్ కర్రీ, ఇంకా దొండకాయ కర్రీ, ఇదేదో బీట్రూట్ చట్నీ లాగా ఉంది. బీట్రూట్ చట్నీ నాకైతే అర్థం కాలేదు. సరే ఇవి మొత్తం సేమ్ మన ఆంధ్ర స్టైలే. అదేదో పుదీనా చట్నీ వేసి పప్పులాగా తినేయమని చెప్పారు. పప్పడం. ఇదండి కేరళలో ఉండే భోజనం. కేరళ పెళ్ళిలో వేసి భోజనం. సో అయిపోయింది మాది మ్యారేజ్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే నేను ఇంటికి వెళ్తున్నా, అంటే సీను అన్న వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. సీను అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి తర్వాత ఎక్కడ పోవాలో చూస్తాను నేను. సో ఇవాళతో మన మ్యారేజ్ ఫంక్షన్ అయితే అయిపోయింది. సో పెళ్ళి అయితే అయిపోయింది. ఇప్పుడు నేనైతే మన సీను అన్న వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరకు వచ్చేసి బిర్యానీ తయారు చేసిన, గుంటూరు బిర్యానీ. వీళ్ళందరికీ గుంటూరు బిర్యానీ తయారు చేస్తున్నా. చూడండి అందరు హెల్ప్ చేస్తున్నారు. అంటే తయారు చేయడం అంటే నేను ఎలానో చూపిస్తున్నా, మొత్తం చేసేస్తున్నారు, వీళ్ళే చేస్తున్నారు. నేను ఎలా చేయాలో చెప్పా అంతే మాత్రం. చూడండి, వా సూపర్ ఉంది కదా. బిర్యానీ అయితే తయారైపోయింది. సో ఇప్పుడైతే నేను మన గుంటూరు బిర్యానీ వీళ్ళందరికీ నేను చేసి వీళ్ళందరికీ పెట్టాను. చూడండి కాస్త మసాలా తక్కువ అయ్యాయి, కానీ అయితే బాగుంది. వీళ్ళందరికీ మన పెరుగు చట్నీ, బిర్యానీ, దమ్ బిర్యానీ అది కూడా నేనే చేసి వీళ్ళందరికీ పెట్టాను. సో ఎక్స్ప్లోర్ చేస్తున్నా. వీళ్ళందరూ నాకు చాలా హెల్ప్ చేశారు. చిన్న గిఫ్ట్ నా తరపు నుంచి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ యాజ్ ఎ ఫ్రెండ్.